తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో కీలక మలుపు సంభవించింది. భార్యను 72 ముక్కలుగా నరికి చంపిన కేసులో డిఎన్ఏ రిపోర్టు పోలీసులకు చేరింది. మాధవి డిఎన్ఏతో పిల్లల డిఎన్ఏ సరితూగినట్లు సమాచారం. దీంతో పోలీసుల చేతికి ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు దక్కినట్లయింది. సంచలనం సృష్టించిన మీర్పేట హత్య కేసులో కీలక మలుపు సంభవించింది. భార్యను 72 ముక్కలుగా నరికి చంపిన కేసులో డిఎన్ఏ రిపోర్టు పోలీసులకు చేరింది. మాధవి డిఎన్ఏతో పిల్లల డిఎన్ఏ సరితూగినట్లు సమాచారం. దీంతో పోలీసుల చేతికి ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు దక్కినట్లయింది. ఇదాంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మీర్పేట మాధవి హత్య కేసులో పోలీసులకు కీలక రిపోర్టు అందినట్టుగా సమాచారం అందుతుంది. ఆర్మీ జవాన్ తన భర్త గురుమూర్తి హత్య చేసిన తర్వాత ఇంట్లో చాలాసేపటి వరకు తన భార్య మాధవిని చంపిన వాటికి ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో కొన్ని రోజుల పాటు ఫోరెన్సిక్ నిపుణులు, ఇతర దర్యాప్తు సంస్థలు, కేంద్రానికి చెందినటువంటి టెక్నికల్ టీమ్స్ అంతా కూడా గురుమూర్తి ఇంట్లో జరిగినటువంటి హత్య ఉదాహరణకి సంబంధించి కనీసం బేసిక్ ఎవిడెన్స్ కోసం కూడా తీవ్రంగా వెతికినప్పటికీ చిన్న ఆధారాలు లభించకపోవడము, ఆ తర్వాత ఇంట్లో టిష్యూ పేపర్స్ పైన రక్తపు మరకలు ఉండడంతో ఆ టిష్యూ పేపర్స్ ని స్వాధీనపరుచుకున్నటువంటి అన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపడంతో ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తిరిగి పోలీసులకు ఆ రిపోర్ట్ అందినట్టుగా తెలుస్తోంది. మాధవిని హత్య చేసి ముక్కలుగా నరికి ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పడేశాడంటూ కూడా ఈ విషయాన్ని పోలీసులు గతంలోనే తేల్చడం జరిగింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా కూడా ఆధారాలు పోలీసుల చేతికి చిక్కినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ ఇష్యూనంతా కూడా తను డైవర్ట్ చేసి ఎక్కడ పోయిందో కనిపించకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఒక సీన్ ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇంట్లో దొరికినటువంటి టిష్యూ పేపర్స్ ఆధారంగానే ఈ కేసులో గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి అతన్ని రిమాండ్ కి తరలించడం జరిగింది. క్లూస్ టీమ్ ఇచ్చినటువంటి ఇష్యూస్ ని డిఎన్ఏ కోసం పోలీసులు పంపి మాధవి డిఎన్ఏతో పాటు తల్లి పిల్లలు డిఎన్ఏతో మ్యాచ్ అయినట్టుగా కూడా ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొని ఆ రిపోర్ట్ ని కాస్త మీరుపేట పోలీసులకు అందజేసినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి పండుగ రోజు భార్యను హత్య చేసి ముక్కలుగా నరికి కాల్చి పొడి చేసి చెరువులో పడివేశారన్నట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే ఈ విషయాన్ని మీడియా ముందు కూడా తెలియజేయడం జరిగింది. భార్యను నిత్యం వేధిస్తూ డామినేట్ చేస్తుందన్న అక్కసుతోనే ఈ హత్య జరిగింది అనేది కూడా పోలీసులు గతంలోనే మీడియా ముందు విషయాన్ని తెలియజేశారు. ప్రతి చిన్న విషయాలకు తల్లిదండ్రులతో చెప్పి వాళ్ళతో తనను చిత్రహింసలకు గురి చేస్తుందన్న కోపంతోనే ఈ హత్య జరిగింది అనేది కూడా పోలీసులు గతంలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా మీడియా ముందు తెలియజేశారు. అదే కేసులో అప్పట్లో ఏ ఆధారాలు దొరకకపోవడము, ఇంట్లో హత్య జరిగిన తర్వాత కొన్ని టిష్యూ పేపర్స్ కి రక్తపు మరకలు ఉండడము, ఆ టిష్యూ పేపర్ ని సేకరించినటువంటి ఫోరెన్సిక్ నిపుణులు దాంట్లో నుంచి డిఎన్ఏని తీసి ఇటు మృతురాలి తల్లిది చనిపోయినటువంటి ఈ ఇద్దరు పిల్లలది కూడా డిఎన్ఏ తీసి ఈ డిఎన్ఏ ద్వారా ఏదైనా కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఫోరెన్సిక్ నిపుణులకు ఆ డిఎన్ఏ శాంపుల్స్ సేకరించి మీర్పేట్ పోలీసులు ల్యాబ్ కి పంపించడంతో ల్యాబ్ లో టెస్ట్ ముగిసిన తర్వాత రిపోర్ట్ ఆధారంగా అది మాధవి డిఎన్ఏనే, మాధవిని దారుణంగా హత్య చేశాడు, పిల్లల డిఎన్ఏతో తల్లి డిఎన్ఏ మ్యాచ్ అవుతుంది అంటూ కూడా పోలీసులకు ఆ రిపోర్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి సమర్పించి ఆ ల్యాబ్ కూడా వారికి అందినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు లేదా రేపు ఆల్రెడీ రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి గురుమూర్తి ఎపిసోడ్ కి సంబంధించి ఈ డిఎన్ఏ రిపోర్ట్ ని సైతం కోర్టులో ప్రొడ్యూస్ చేసి మాధవిని హత్య చేశాడనడానికి గల పూర్తి ఆధారాలు వివరాలన్నీ కూడా సేకరించమంటూ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా గురుమూర్తికి భార్య చంపి 72 ముక్కలు చేసి హత్య చేసి పౌడర్ చేసి ఉడకబెట్టి ప్లాస్టిక్ బకెట్ లో తీసుకెళ్లి చెరువులో పడేసినటువంటి ఉదంతానికి సంబంధించి అతనికి ఉరి శిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడేటువంటి దానికోసమే పోలీసులు తీవ్రంగా శ్రమించి ఆధారాలు సేకరించి డిఎన్ఏ రిపోర్ట్ స్వీకరించి ఇవన్నీ కోర్టుకి సబ్మిట్ చేయనున్నారు. థ్యాంక్ యూ రవితేజ.